ఇక్కడ చూడండి మరొక అంశం అనేది వార్తల్లో ఉంది, అదే కపాటగుడ్డ. సో కపాటగుడ్డ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. సో ఇది వార్తల్లోకి అయితే రావడం జరిగింది. సో కపాటగుడ్డ, సో వన్యప్రాణుల అభయారణ్యం, కపాటగుడ్డ వన్యప్రాణుల అభయారణ్యం అనేది వార్తల్లోకి వచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా ఇల్లీగల్ రిసార్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వంలో మనం చూసుకుంటే కర్ణాటక స్టేట్లో ఫారెస్ట్ చాలా దట్టంగా ఉంటాయన్నమాట. అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. అందుకే చాలా మంది అక్కడ ఇల్లీగల్ రిసార్ట్స్ అనేవి నడుపుతున్నారు తెలియకుండా ప్రభుత్వానికి. సో కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల ప్రభుత్వం అనేది వాటి మీద చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే పర్యావరణానికి హాని చేస్తారు కదా. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడే కూడా చాలా మనసు నుంచి కూడా ఇది వార్తల్లో ఉంది. అందుకే ఈ టాపిక్ పిక్ చేశాను. సో ఇది ఎక్కడుందంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. సో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క కపాటగుడ్డ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. దీన్ని వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ది నార్త్ కర్ణాటక అంటారు. అంటే ఉత్తర కర్ణాటక, చూడండి ఉత్తర కర్ణాటక పశ్చిమ కనుమలు అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. పశ్చిమ కనుమలు ఎందుకు పిలుస్తారు? పశ్చిమ కనుమలు చాలా వెరైటీ ఉంటుంది, ఫారెస్ట్, జంతు సంపద, వృక్ష సంపద అంతా కూడా. దీన్ని ఉత్తర కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి, దట్టమైనటువంటి అడవులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి డ్రై డెసిడస్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ గడ్డి భూములు, స్క్రబ్ ల్యాండ్స్, రివరింగ్ జోన్స్, నదులు, చాలా రకాలు ఫారెస్ట్లు ఉన్నాయి, గడ్డి భూములు ఉన్నాయి, నదులు ఉన్నాయి. సో అన్ని రకాల వెరైటీ ఆఫ్ డైవర్సిటీ ఉందన్నమాట, బయోడైవర్సిటీ ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని ఉత్తర కర్ణాటక యొక్క పశ్చిమ కనుమలు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఎగ్జామినేషన్ అడుగుతారు ఈ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి చాళుక్యులు అన్న రాష్ట్రకూటులు. అయితే ఈ యొక్క ప్రాంతం అనేది హిస్టారికల్గా కూడా చాలా ఫేమస్ అనమాట. చాళుక్యులు పరిపాలించిన ప్రాంతం ఇది ప్రధానమైనది. అలానే రాష్ట్రకూటులు కూడా, చాళుక్యుల తర్వాత వచ్చినటువంటి రాష్ట్రకూటులు, చాళుక్య వంశం అర్థమైపోయిన తర్వాత కర్ణాటకని రాష్ట్రకూటులు పరిపాలించారు. వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క ప్రాంతంలో ప్రధానమైన బేస్ అనమాట వాళ్ళది, ఏది కపాటగుడ్డ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తర్వాత చూడండి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట, హిస్టారికల్ టెంపుల్స్ కూడా, నిర్మాణాలు, కట్టడాలు కూడా ఉన్నాయి ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. అవే కపాటగుడ్డ జైన్ బసది. సో బసది అంటే ఏంటి? జైన సన్యాసులు నివసించే ప్రాంతం అనమాట. బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాన్ని విహార అంటారు, జైన సన్యాసులు నివసించే ప్రాంతాన్ని బసది అంటారు అనమాట. ఇది ఎక్కడ ఉంది? నెక్స్ట్ బ్రహ్మజనాలయ. సో బ్రహ్మజనాలయము జైన మతానికి సంబంధించి. నెక్స్ట్ త్రికూటేశ్వర టెంపుల్, నెక్స్ట్ దంబాల టెంపుల్, ఇవన్నీ కూడా ఆలయాలు అనమాట. ఇవన్నీ జైన మతానికి, హిందూ మతానికి సంబంధించిన ఆలయాలు కూడా ఈ యొక్క కపాటగుడ్డ అభయారణ్యంలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి తుంగభద్ర. ఈ తుంగభద్ర యొక్క క్యాచ్మెంట్ ఏరియా అనమాట, బేసిను. తుంగభద్ర యొక్క ఒడ్డునే ఈ యొక్క కపాటగుడ్డ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. కాబట్టి ఇది కూడా చూసుకోండి.